ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం 2 రోజుల పర్యటన స్ఫూర్తిదాయకమని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అధికారులకు, శాసనసభ్యులకు, కూటమి నాయకులకు, స్థానిక ప్రజలకు ఎంతో స్ఫూర్తిని, సంతోషాన్ని ఇచ్చిందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని అందించే బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు గోదావరి అమ్మ కాలుష్యం వల్ల నీరు త్రాగిన ప్రజలు భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, గుండె వ్యాధులు, ఇతర వైరస్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మత్స్య సంపద అంతరించిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జలజీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. పంట కాలువలు, పంట పొలాలు పొల్యూషన్ అవుతున్నాయని ఆందోళన చెంది ప్రజలకు భవిష్యత్తులో జరగబోయే అనర్థాల గురించి, పుష్కరాలకు స్నానం ఆచరించడానికి విచ్చేయు భక్తులకు వ్యాపించబోయే అనారోగ్య సమస్యలు గమనించి పూర్తి స్థాయిలో కాలుష్య రహితంగా పుష్కరాలు నిర్వహించాలని నడుం కట్టినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పుష్కరాలలో రాజానగరం నియోజకవర్గం నుండి 25,000 మంది జన సైనికులు, వీర మహిళలు వాలంటీర్లుగా పుష్కరాలకు విచ్చేయు భక్తులకు అవసరమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పుష్కరాలకి ఎంతో వైభవంగా ఘాట్ను మేము అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదే విధంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో గౌతమి, గోదావరి నదితో పాటు ఉపనదులైన తుల్యభాగ, ఆత్రేయ నదులు కూడా ఆ యొక్క అంతర్భాగంగా ప్రవహిస్తున్నాయి అనేది పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి ఉత్తరాదిన ఏదైతే త్రివేణి సంగం ఉందో, ఏదైతే గంగా నది ఉందో, అంతటి పవిత్రమైనటువంటి దక్షిణాది నదిగా మనకు మునుకోడల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంగమాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా పురాతన కాలం నుంచి ప్రచారంలో అంత విశిష్టత, అంత పవిత్రత కలిగి ఉందని చెప్పి మునుకోడలకి ఒక విశిష్టత తెలియజేస్తున్నారు. ఏదైతే 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయో ఈ యొక్క నదీ సంఘంలో పితృతర్పణాలు చేసి పితృల మోక్షాన్ని కూడా కల్పిస్తారని చెప్పి అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉండడం భక్తుల యొక్క నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాం. మునుకోడలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది, ఎంతో పవిత్రత ఉంది. మునులు అందరూ కలిసి కూడి అక్కడ తపస్సు, యజ్ఞ, యాగాలు చేసే విధంగా ఈ యొక్క సీతానగరం మండలంలో 13 ఘాట్లు ఉంటే మేజర్ ఘాట్గా కూడా మనం మునుకోడలు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నది అది ఒక్కటే కాదు, కేశవ స్వామి ఆలయం ఒకటి ఉంది. అంటే శివకేశవుల ఆలయాలు కూడా మునుకోడల్లో ప్రత్యేకించి ఉన్నాయి. ఇది 1124లో శ్రీకోదినామ సంవత్సరంలో ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ముప్ప గోపాల చక్రవర్తి అనే మహారాజు 1124 సంవత్సరం శ్రీకోదినామ సంవత్సర ఏదైతే ఉందో శ్రీకోదినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి రోజున ముఖ్యత కలిగినటువంటి, చారిత్రాత్మక కలిగినటువంటి, ఎంతో వైభవం కలిగినటువంటి, ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మునుకోడల్ని మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలని వారి యొక్క సంకల్పానికి జనసేన పార్టీ అధ్యక్షులకి రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.